హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సూక్ష్మదర్శిని ఈ మలయాళ ఫిలిం రీజన్గా థియేటర్ రిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. జస్ట్ ఒక 3 days బ్యాక్ ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ప్రజెంట్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు వర్షన్లో మనకి అవైలబుల్ ఉంది. మరి ఈ సినిమా థియేటర్ వర్షన్ బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి సినిమాలో ఏ స్టఫ్ ఉందని సినిమా బ్లాక్ బస్టర్ అయింది మరి తెలుసుకుందామా? అయితే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ రన్ టైం 2 hours 20 minutes, 2 గంటల 20 నిమిషాలు క్రేజీ రన్ టైం మామ. ఇక సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే, సాధారణంగా మనం ఒక ఇంట్లో ఉంటాం అనుకోండి, మన ఎదురింటో లేకపోతే ఒక పక్క ఇంట్లో ఏదైనా ఒక కొత్త ఫ్యామిలీ వచ్చి దిగిందంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ క్యూరియాసిటీ చాలా బాగుంటుంది. సినిమాలో ఇక్కడ హీరోయిన్ కూడా తన ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది మామ. సడన్గా ఆపోజిట్లో ఉన్న ఒక ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చి దిగుతుంది కారులో. తర్వాత మరుసటి రోజు ఏంద్ర వీళ్ళు వచ్చారో, ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకోవడానికి హీరోయిన్ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. తను వంట చేస్తూ ఆ కిటికీ నుంచి ఆ ఫ్యామిలీ ఏం చేస్తుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక 2 రోజుల తర్వాత హీరోయిన్ ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేసే ప్రాసెస్లో హీరోయిన్కి ఒక నిజం తెలుస్తుంది మామ. ఆ నిజం ఏంటో తెలుసా? ఆ ఎదురింట్లో దిగిన ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద ఆమెకి మెమరీ లాస్ అంటే మతి మరుపు. ఒకరోజు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మామ. కట్ చేస్తే రైల్వే స్టేషన్ ఉంటుంది. తర్వాత పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు మరి, సార్ ఈ విధంగా మీ అమ్మ రైల్వే స్టేషన్ ఉంది, మేము తీసుకొచ్చాం పోలీస్ స్టేషన్కి, మేము వచ్చి తీసుకోపోండి సార్ అంటే, ఇక ఆ పెద్ద ఆవిడ వాళ్ళ కొడుకు వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట. ఇక్కడ హీరోయిన్కి ఒక డౌట్ వస్తుంది, ఒక మత్తు మరుపు ఉన్న ఒక పెద్ద ఆవిడ అంత దూరం రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళగలిగింది అని ఒక డౌట్ వచ్చేస్తుంది. మరుసటి రోజు మళ్ళీ తన ఇంట్లో ఉన్న కిటికీ నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఆ పెద్దవాడిని. ఆమె తన కాలికున్న చెప్పులు గుమ్మం బయట వదిలేసి ఇంట్లోకి వెళ్తుంది మామ. అదేవిధంగా నైట్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. కంటి అద్దాలు పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేస్తుంది. ఒక మత్తు మార్పు ఉన్న పెద్ద ఆవిడ ఈ విధంగా చేయదే, అసలు ఎవరు ఈ విధంగా చేయరు, నార్మల్ మనిషిలాగా ఉందే. మరి తన కొడుకే ఎందుకు అబద్ధం చెప్పాడు తన అమ్మకి మత్తు మార్పు ఉందని? అసలు మత్తు మార్పు ఉన్నట్టులాగా ఆమె బిహేవ్ చేయట్లా, నార్మల్గా ఒక మనిషి ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. మరి తన కొడుకు ఎందుకు అబద్ధం చెప్పాడు? సో ఇది హీరోయిన్కి వచ్చి డౌట్స్. మొత్తానికి హీరోయిన్ ఆ ఫ్యామిలీ గురించి ఏం కనిపెట్టింది, వీళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారా లేకపోతే నిజం చెప్పారా, అబద్ధం చెప్తే ఏ రీజన్ కోసం అబద్ధం చెప్పారా అనేది మీరు మొత్తం సినిమాలో చూస్తారు మావా. ఇది ప్లాట్. సాధారణంగా ఇలాంటి థ్రిల్లర్ ఫిల్మ్స్ కానీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కానీ ఆ ట్విస్ట్లు అనేది క్లైమాక్స్లో రివీల్ చేస్తారు ప్రతి ఒక్క డైరెక్టర్. యాస్టిస్ ఈ సినిమా కూడా ఆ ట్విస్ట్ ఏంటనేది క్లైమాక్స్లో రివీల్ చేసుకుంటూ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మనకు చూపిస్తాడు అనమాట. ఆ ట్విస్ట్ అనేది సర్ప్రైజ్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, స్టోరీ సింపుల్ స్టోరీ అయినా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసిన విధానం అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా రేజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక ప్లస్ పాయింట్ డైరెక్షన్ టేకింగ్ మామ. ఆ తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో కొన్ని సీన్స్కి హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఆ బీజిఎం కూడా కొన్ని సీన్స్లో యాడ్ చేశారు, హైలైట్గా ఉంటుంది. ఇక యాక్ట్రస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బసిల్ జోసెఫ్ యాక్టింగ్ మాత్రం చింపేసేయడం మామ. అండ్ అదేవిధంగా తన స్టోరీ సెలెక్షన్ రీసెంట్ టైం చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయింది. సో మంచి స్టోరీ సెలెక్షన్ మామ బసిల్ జోసెఫ్ది. అండ్ అదేవిధంగా చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత హీరోయిన్ నజీరా కూడా ఈ సినిమాలో చాలా డీసెంట్గా యాక్ట్ చేసింది. ఫ్యామిలీ ఉమెన్లా బాగా యాక్ట్ చేస్తుంది మామ. అండ్ తర్వాత తన కో ఆర్టిస్టులు సినిమాలో కొంతమంది ఉన్నారన్నమాట, లేడీస్, వాళ్ళు కూడా నీట్గా యాక్ట్ చేస్తారు. సో మొత్తానికి యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్. ఇక నెగిటివ్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ స్లో నేరేషన్ ఉంటుంది, అండ్ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మామ చెప్పే కదా, రేసింగ్ స్క్రీన్ ప్లే పరిగెడతానే ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ వరకు. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. సో ఫైనల్గా ఈ సినిమాకి నెగిటివ్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ హాఫ్లో కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది అంతే. ఇంకేం సినిమాకి నెగిటివ్ లేదు, మొత్తం ప్లస్ పాయింటే. ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు మామ, డీసెంట్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ, మిస్ అవ్వద్దు. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 3.75 మామ. ఓకే, సో ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.